తండ్రిగా ఉన్నామని మేము గుర్తెరగడానికి ప్రభా, నిన్ను బట్టే మేము ఉనికి కలిగి ఉన్నామని గుర్తెరగడానికి ప్రభా, మీరే ఈ పాఠం ద్వారా మాతో మాట్లాడమని అడుగుచున్నాం. నాయన నీ యొక్క స్వరాన్ని మాకు వినిపింప చేయండి. మమ్మల్ని మేము నైనా నీకు సమీపస్తులుగా చేసుకుంటూ నీకు ఇష్టలుగా ఉండగలిగినట్లు నీ కృప చూపించమని మహిమ ఘనత నీకే చెల్లిస్తూ మరి ఈ క్లాస్ అంతట్లో మీరు తోడను గ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. ఒక ప్రాముఖ్యమైన విషయం, మనందరికీ తెలిసిన విషయమైనా కూడా దాన్ని మరొకసారి జ్ఞాపకం చెయ్యాలని మరి సిద్ధపడుతూ ఉన్నాం. మరి నిజంగా ఇది అంటే మనం రోజు మన ప్రార్థనలో లేదా మనం మాట్లాడేటప్పుడు చాలా ఈజీగా చెప్పేస్తూ ఉంటాం. అదేంటి అని అంటే, దేవుడు ఎవరు అని అనగానే టక్కన దేవుడు మా తండ్రి అంటాం. దేవుడు తండ్రి అండి అనేస్తాం. ప్రార్థన చేసేటప్పుడు కూడా తండ్రి దేవుడా అని మనం చెప్పేస్తూ ఉంటాం. నిజంగా దేవుడిని మనం తండ్రిగా కలిగి ఉన్నామా? అసలు దేవుడు అని అంటున్నప్పుడు ఎవరు అని మనం గుర్తెరిగే మనం మాట్లాడుతున్నామా అనేది ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మన చుట్టూ ఉన్న ప్రపంచంలో లేదా మన చుట్టూ ఉన్న సమాజం గురించి ఆలోచించగలిగితే, అంటే ఒక్కసారి అంటే దేవుడు ఎవరు అని మనకు తెలియాలి అని అంటే అసలు ముందు మన చుట్టూ ఉన్న పరిస్థితులను ఆలోచించుకుంటే అప్పుడు మనం అసలు ఎక్కడి వరకు వచ్చాం, మనం ఎక్కడున్నాం, మనం ఏం చెయ్యాలి అనేది కూడా మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు హైందవ సహోదరులు ఉన్నారు. వాళ్ళు ఇక చెప్పక్కర్లేదు. చాలా మంది దేవుళ్ళు అంటారు. దేవతలు, దేవుళ్ళు ఇక కౌంట్ అంటూ ఉండదు. ఉట్టి విగ్రహాలనే కాదు. వాళ్ళని వేప చెట్టుని చూసి దేవుడే అంటారు. సూర్యుని చూసి దేవుడే అంటారు. చంద్రుని చూసి దేవుడే అంటారు. ఇంకా నక్షత్రాలను చూసి దేవుడే అంటారు. గ్రహాలను చూసి దేవుడే అంటారు. ఇక అది ఇది అని ఏం లేదు. భూమిని చూసి భూమాత అంటారు. లేదా భూదేవి అంటారు. ఆకాశాన్ని చూసి దేవుడు అంటారు. గాలిని చూసి గాలి దేవుడు అంటారు. ఇక వర్షాన్ని చూసి వానదేవుడు అంటారు. అంటే వాళ్ళకి కనిపించే దాన్ని ప్రతిదాన్ని పట్టుకుని కనిపించని గాలినైనా, కనిపించే నీళ్లనైనా, లేకపోతే భూమినైనా ఏది చూస్తే అది అంటే ప్రకృతిలోని సృష్టిలోని ఉన్న వస్తువులను కనిపించే వాటిని చూసి ఏమనుకుంటున్నారు అని అంటే అవే దేవుడు అని అనుకుంటున్నారు. ఇది మనందరికీ బాగా తెలుసు. ఇప్పుడు వాళ్ళు అనేది ఎంతవరకు కరెక్ట్? అది సృష్టియా లేక సృష్టికర్తనా? ఎవరు దేవుడు అని మనం ఆలోచించగలిగితే ఇప్పుడు ఒక చెట్టు లేదా ఒక మొక్క అనేది చూసినప్పుడు దానంతటా అది రాలేదు. అండ్ దానికి ఒక ఆది, ఒక అంతము ఉంటుంది. అవునా? ఒక చెట్టు లేదా ఒక వృక్షం ఏదన్నా తీసుకుంటే దానికి ఒక పుట్టుక, ఒక మరణం ఉంటుంది. అంటే అది మొలకగా ఆరంభమవుతుంది, పెరుగుతుంది. దాని పని అంటే దాని ఒకవేళ ఫలాల, పూల కొన్ని ఒక్కసారే కాస్తాయి. ఇప్పుడు అరటి చెట్టు ఉందనుకోండి, ఒక్కసారి అరటిగెల వేస్తుంది. తర్వాత అరటి మనం కొట్టేయాలి. ఎందుకంటే ఇంక దాని తర్వాత ఉపయోగం ఉండదు. మళ్ళీ దాని నుంచి వచ్చిన పిలకలు వస్తూ ఉంటాయి. అలాగే కొన్ని మహావృక్షాలు ఉంటాయి. అవి కొన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఒలివ చెట్లు అయితే ఒక 1000 సంవత్సరాల వరకు కూడా బ్రతుకుతుంది అంటారు. అలాగే గంధం చెక్క కొన్ని 100 సంవత్సరాలు బ్రతుకుతుంది. 100 సంవత్సరాలు బ్రతికినా కూడా ఎప్పుడోకప్పుడు ఏదో ఒక కారణం వలన చనిపోతుంది. అలా ఏదన్నా తీసుకుంటే కనుక దానికి ఒక పుట్టుక, ఒక చావు ఉంటుంది. మరి దానిని దేవుడు అని మనం పిలవచ్చా అనంటే, దేవుడు అనగానే మొట్టమొదట మనం గుర్తించవలసింది ఏంటి అంటే, దేవుడు అనగా ఒక శక్తి, పవర్. అండ్ ఒకవేళ మనం అందరం ఆల్రెడీ ఎంతో కొంత చదువుకున్న వాళ్ళం కాబట్టి ఒక ఫార్ములా ఉంది. ఏంటి అంటే ఎనర్జీ కెన్ బి ఐదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. అంటే ఒక శక్తి ఉందంటే దాన్ని ఎవరు కూడా కొత్తగా సృష్టించలేరు, అలాగని దాన్ని నాశనము చేయలేరు. ఇది శక్తికి ఉన్న ఒక డెఫినేషన్, నిర్వచనం అనొచ్చు. ఎనర్జీ కెన్ బి నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. ఒకవేళ దేవుడు శక్తి అని అనుకుంటే ఆ శక్తిని ఎవరు పుట్టించలేరు, దాన్ని ఎవరు నాశనం చేయలేరు. అంటే దానికి పుట్టుక, మరణం అని లేనిదే ఒక శక్తి. ఆ శక్తే దేవాది దేవుడు అని మొట్టమొదటిగా మనం గ్రహించాలి. ఇక ఆ శక్తి దేవాది దేవుడు అయినప్పుడు ఆ శక్తి ద్వారా కలుగబడిందే లేదా సృజింపబడిందే, చెయ్యబడిందే ఈ సృష్టి అంతా కూడా. ఒక్కసారి ఈ సృష్టిలోని వస్తువులు అంటే
అన్యులు దేవుడుగా, దేవతలుగా పూజించే ఈ సృష్టిలోని దేన్ని చూసినా కానీ అవన్నీ పుట్టినవే, వచ్చినవే అని మనం గ్రహించాలి. అయి ఎలా వచ్చినియి అని ఆలోచిస్తే సైన్స్ ప్రకారం ఏమంటామనంటే బిగ్ బ్యాంగ్ థియరీ అని ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. ఆ సిద్ధాంతంలో ఏమన్నారు అనంటే ఈ విశ్వం అంటే ఉట్టి భూమి కాదు. భూమితో పాటు మన సూర్య, చంద్ర, నక్షత్రాలు ఇదంతా సౌర కుటుంబం. ఇలాంటివి చాలా గెలాక్సీస్ ఉన్నాయి. ఇదంతా కలిపి ఒక యూనివర్స్ విశ్వం అన్నాం. ఈ విశ్వం అంతా కూడా ఎలా సృష్టించబడింది అనంటే ఒక శబ్దం వలన పుట్టింది అని దాన్ని బిగ్ అంటే చాలా పెద్దది. బ్యాంగ్ అనగానే సౌండ్. ఈ పెద్ద విస్ఫోటనం జరగడం, ఒక బాంబు పేలుడు లాగా జరగడం తోటి మొదలయ్యింది. అలా కొంత 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 స్ప్రెడ్ అయితూ వచ్చింది కాబట్టి గ్రహాలు, నక్షత్రాలు అక్కడక్కడక్కడ చెల్లాచెదురైపోయినాయి. లేకపోతే అంతా ఒక బాల్ లాగా ఉండేది అని ఈ బిగ్ బ్యాంగ్ థియరీని ప్రపోజ్ చేశారు. ఒకవేళ ఇదే కరెక్ట్ అనుకుంటే ఆ బాల్ ఎక్కడిది? ఆ శబ్దం ఎక్కడిది? అని మనం ఒకసారి ఆలోచించగలిగితే బైబిల్‌లో మొదటి అధ్యాయం ఆదికాండము మొదటి అధ్యాయంలోనే ఒక చక్కని మాట ఉంటుంది. మొదటి వచనంలోనే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇక్కడ వీళ్ళు భూమి ఆకాశం వచ్చేసింది అంటున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే సృజింపబడెను. అంటే దానంతట అవి రాలేదు. అవి కలుగ చేయబడ్డాయి, సృజింపబడ్డాయి. ఎలా సృజింపబడ్డాయి అని అలా 2వ వచనం నుంచి చివరికి మొదటి అధ్యాయం అంతా చదువుకుంటూ వెళితే మనము చూసేది, చూడనిది ప్రతీదీ కూడా ఎలా కలుగ చేయబడింది అని చెబుతూ భూమి కలుగు గాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను. నీరు వేరగు గాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను. చీకటి వెలుగులు వేరుపరచబడు గాక అని పలుకగా కలిగాను. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతీదీ పలుకగా శబ్దము. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను చూడండి. ఈ మాట ఏంటి అనంటే వాయిస్. ఇదే శబ్దము. ఈ శబ్దము ద్వారా సృజింపబడినదే మనం చూసేది, చూడనిది అని కూడా మనకి బైబిల్ నుంచి అర్థమవుతుంది. సో దీన్ని బట్టి మనం ఒకసారి ఆలోచించగలిగితే మొట్టమొదటిగా దేవుడు శక్తి, ఆది అంతము లేనివాడు, శక్తిగా ఉన్నవాడని చూసాం. రెండోదిగా చూసుకుంటే ఆయన సృష్టిని అంతటినీ కూడా కలుగ చేసిన సృష్టికర్త. రెండో పాయింట్గా మనం చూసుకుంటే దేవుడు ఎవరు అనంటే మనం చూసే ప్రతీది, చూడనిది, కనిపించని గాలి అవ్వచ్చు, కనిపించినవి ఏవైనా అవ్వచ్చు, కానీ కలిగి ఉన్నవి ఏవి కూడా ఆయన లేకుండా కలగలేదు. సో వీటన్నిటిని కలిగించిన వాడే సృష్టికర్త. ఆయన ఎవరో కాదు, మహాశక్తివంతుడు, ఆయనే దేవుడు. ఓకే, మనకి దేవుడు ఎవరు అనగానే 2 పాయింట్లు. ఎవరన్నా దేవుడు ఎవరు అని అడిగితే మనం చెప్పవలసిన పాయింట్లు, మనం తెలుసుకోవలసిన ముఖ్యమైన మాటలు ఏంటి అనంటే మొట్టమొదటిగా ఆయన ఒక శక్తివంతుడు, ఆది అంతము, పుట్టుక మరణము లేనివాడు, చాలా సర్వశక్తిమంతుడు. అంటే ఆయనకు మించిన శక్తి అంటూ ఇంకేమీ లేదు. ఆల్ మైటీ అంటాం మనం ఇంగ్లీష్లో అయితే ఆల్ మైటీ అనగానే సర్వశక్తిమంతుడు. శక్తి ఇన్ ద సెన్స్ ఎనర్జీ, పవర్. దానికి స్టార్టింగ్ ఎండింగ్ లేదు. ఇంకా రెండవదిగా చూసుకుంటే ఆయన సృష్టికర్త. దేన్ని సృష్టించాడు అనంటే ప్రకృతిలో, విశ్వంలో ఉన్న ప్రతీదీ కూడా ఆయన మాట ద్వారా చేయబడింది. ఆయన సృష్టికర్త. ఇప్పుడు మనం ఆలోచించగలిగితే సో సృష్టిలో ఉన్నవన్నీ సృజింపబడినవి, వాటికి అంతము ఆరంభము ఉన్నాయి కాబట్టి అవి దేవుళ్ళు కాదు, అవి కేవలం సృష్టము మాత్రమే. కనుక మనం ఒకవేళ ప్రకృతిని చూసి సూర్యుడు చాలా శక్తిమంతుడండి అంటే అది ఒకనొక రోజున దేవుని మాట వలన సృష్టి క్రమంలో 4వ దినాన సూర్యచంద్రులను చేశాడు దేవుడు. అంటే ఒకనొక రోజున ఆరంభమైంది కాబట్టి అది కూడా సృష్టమే. శక్తి అయ్యుండొచ్చు, సోలార్ పవర్ దాని నుంచి జనరేట్ అయినా కూడా దానికి ఒక బిగినింగ్ అంటూ ఉంది. కాబట్టి సృష్టిలో ఉన్న దేనిని కూడా మనం పూజించటం కానీ, ఇది దేవుడు అని చెప్పడం కానీ కరెక్ట్ కాదు. వీటినన్నిటిని చేసిన వాడు దేవుడు తప్ప
చేయబడినవి దేవుడు కాదు. ఒక ఉదాహరణ చూద్దాం. ఒకవేళ అంటే ఈ పాయింట్ మనకి అర్థం అవ్వాలి అనంటే, అంటే చేసింది చేయ చేసిన వాడు ఉన్నాడు, చేయబడినది ఉంది. ఇప్పుడు సపోజ్ ఒక చిన్న బొమ్మనే ఆలోచించామనుకోండి. ఒక బొమ్మని, మట్టి బొమ్మని మనం తయారు చేసాం. తయారు చేసినప్పుడు ఒకసారి కుమ్మరివాడే ఉన్నాడు. కుమ్మరివాడు మట్టిని పిసుకుతాడు, చక్కగా తడుపుతాడు, దాంట్లో ఉన్నయన్నీ క్లీన్ చేస్తాడు, సార మీద పెడతాడు, ఒక మంచి వస్తువుని చేస్తాడు. ఇప్పుడు వస్తువుని చేసిన తర్వాత మనం ఆ వస్తువుని ఒకవేళ ఇదే గ్రేట్ అండి, ఇది కమ్మరివాడు లేకుండా వచ్చేసింది అని చెప్పడానికి ఆస్కారం ఉందా? కుమ్మరివాడు లేకుండానే దానికదే కుండ అయిపోయింది అని చెప్పడం ఎంత హాస్యాస్పదంగా ఉంటది. అలాగే మనం వేసుకున్న బట్టలు చూడండి. ఈ బట్టల్ని చూపిచ్చి మనం ఏమని చెప్పొచ్చు అనంటే, ఈ బట్టలు దానంతట అవే వచ్చేసినియి అని ఒకవేళ మనం చెప్పామనుకోండి. అసలు అరే! బట్టలు దానంతట ఎలా వస్తాయి? అంటే లేదండి ఒక ఎక్స్‌ప్లోజన్, ఒక విస్ఫోటనం జరిగింది. దానంతట బట్టలొచ్చేసినియి అన్నామనుకో, అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. ఒక బిల్డింగ్, ఒక కన్‌స్ట్రక్షన్ ఏదన్నా మనం చూస్తున్నాం. చూసినప్పుడు అరే! పోయిన సంవత్సరం ఇక్కడసలు ఏం బిల్డింగ్ లేదండి. చాలా ఖాళీగా ఉండేది ఈ ప్లేస్ అంతా. ఇప్పుడు కొత్త బిల్డింగ్ వచ్చేసింది అన్నామనుకోండి. అంటే మనం ఏం చెప్తాం? అవునండి. నిన్న పడుకోలేదు. మార్నింగ్ అయ్యేటప్పటికి సడెన్‌గా బిల్డింగ్ వచ్చేసిందండి. అసలు ఏదో పెద్ద మ్యాజిక్ లాగా ఉందండి అన్నామనుకో, ఎవరన్నా నమ్ముతారా? అసలది జరగని పని. ఒక బిల్డింగ్ లేదా ఒక బట్టలు లేదా ఒక వస్తువు తయారవ్వాలంటే దానికి ముడి సరుకు కావాలి. చేసేవాళ్ళు కావాలి. దాన్ని చేయడానికి ఇప్పుడు ఒక కుండ చేయాలంటే కూడా ఒక సారె కావాలి. బట్టలు తయారవ్వాలంటే ఆహ్, చెరక కావాలి ముందు. కాటన్ లేదా థ్రెడ్ తీయడానికి. కుట్టడానికి ఒక మిషన్ కావాలి. కుట్టేవాడు కావాలి. కుట్టడానికి మళ్ళీ కట్ చేయడానికి కత్తిరి కావాలి, మెజరింగ్ టేప్ కావాలి, సూది కావాలి, దారం కావాలి. ఇలా చాలా వస్తువులు, చాలా పని కలిస్తేనే ఒక వస్తువనేది బయటకొస్తుంది. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక బట్టలు రావాలి అంటే ఒక టైలర్ కావాలి. ఒక కుండ కావాలి అనంటే ఒక కుమ్మరివాడు కావాలి. అలాగే ఒక బిల్డింగ్ కావాలి అనంటే ఒక తాపీ మేస్త్రి ఉండాలి. అంటే కట్టేవాడు ఉండాలి, కట్టించేవాడు ఉండాలి. ఇవి ఎంత వాస్తవమో అలాగే సృష్టి ఉంది అనంటే సృష్టికర్త ఉన్నాడు అనేది కూడా అంతే వాస్తవం. సృష్టికర్త అని మనం చెబుతున్నాం. ఇవన్నీ కూడా దేవుడు చేస్తేనే కలిగినవి. ఆయనే సృష్టికర్త అని చెప్తున్నాం. ఇలా చెబుతున్నా కూడా చాలామంది అంటే చదివితే కాకరకాయ కాస్త కీకరకాయ అని అయిందని ఎలా చెప్తామో మనం, అలాగే చాలామంది బాగా ఎక్కువ చదివేసిన వాళ్ళే ఏమంటున్నారు అనంటే, లేదండి ఇది బిగ్ బ్యాంగ్ వలనొచ్చింది. లేపోతే దానంతట అదే వచ్చేసింది. ఎవ్వరు దీన్ని క్రియేట్ చేయలేదు. శూన్యంలో నుంచి వచ్చేసింది అని దేవుడు లేడు. అసలు మీరు దేవుడు అంటారు, ఈళ్ళ దేవుడు అంటారు, వీళ్ళేమో రాముడు అంటారు, మీరేమో యేసుప్రభు అంటారు, ఇంకొకళ్ళేమో ఇంకో దేవుడు అంటారు, ఇంకొకళ్ళు అల్లా అంటారు. అసలు ఇయన్నీ రాంగ్, ఇవన్నీ ట్రాష్. అసలు దేవుడే లేడు అనేవాళ్ళు కొంతమందున్నారు. వీళ్ళకి మనం చెప్పవలసిన సమాధానం ఏంటి అనంటే, దేవుడు ఉన్నాడు. అందుకే దేవుడికొక పేరు కూడా ఉందని మనం నేర్చుకున్నాం. పోయిన వారం క్లాస్‌లో దేవుడా నీ పేరేంటి అని మోషే అడిగినప్పుడు దేవుడు చెప్పిన ఆన్సర్ ఏంటి అంటే ఉన్నవాడు. ఉన్నవాడు ఇన్ ద సెన్స్ ఏంటి? ఒకసారి ఆ మాటని మనం ఆలోచించగలిగితే దేవుని యొక్క లక్షణం కనిపిస్తది. ఇప్పుడు దేవుడికి మనం డెఫినిషన్ ఇవ్వలేము. ఎందుకంటే ఆయన ఏమి ఒక చిన్న పదం కాదు. దేవుడనేది ఒక పదం అండి. నేను ఆ పదానికి డెఫినిషన్ ఇచ్చేస్తాను అనడానికి కూడా వీలు లేదు. ఆయన యొక్క లక్షణాలు, ఆయన యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనం గమనించగలిగితే అప్పుడు ఇవన్నీ కలయికనే మనం దేవుడు అని పిలుస్తున్నాము అని గ్రహించొచ్చు. ఓకే. సో, ఇక్కడ చూడగలిగితే సృష్టము ఉంది అనంటే సృష్టికర్త ఉన్నాడు. ఆ సృష్టికర్తే దేవాది దేవుడు అని మనం గ్రహించాలి. ఇంకా ఎవరైనా ఇంకా దేవుడు లేడు అని అన్న వాళ్ళకి ఇవన్నీ కూడా మనం చూపించి మరి ఇవి రావు. చేసేవాడు లేకుండా ఎలాగైతే రావో అలాగే ఈ ప్రకృతి, ఈ విశ్వం కూడా చేయబడింది, సృజింపబడింది అని మనం బైబిల్ ఆధారంగా చెప్పొచ్చు. ఓకే. దేవుడు అనగానే ఒక శక్తిమంతుడు. దేవుడు అనగానే ఒక సృష్టికర్త. కనిపిచ్చేవి, కనిపించినవి అన్నీ చేశాడు.
అని మనం చెప్పేస్తున్నాం. ఇంతకీ ఆ దేవుడికి, మనకి ఏమన్నా రిలేషన్ ఉందా? అసలు మనం దేవుడిని ఎలా చెప్పుకోవచ్చు? నాకు దేవుడు ఉన్నాడు అని మనం ఎలా చెప్పొచ్చు అని మూడవ సందర్భాన్ని గనుక ఆలోచించగలిగితే, ఒక మంచి మాట మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఆదాముని దేవుడు సృజించాడు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో నేలమంటు నుండి ఒక చక్కటి బొమ్మను చేసి నాసికారంధ్రములలో జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో కనిపిస్తుంది. అంటే నేలమంటి నుంచి నరుని చేశాడు. అంటే ఒక బొమ్మగా చేసి ఆ బొమ్మ యొక్క నాసికారంధ్రములలో వాయువును ఉఫ్ అని ఊదగానే జీవాత్మ అయ్యాడు. అతని పేరే మొట్టమొదటి మనిషి. ఆయన పేరు ఆదాము. అంటే ఇక్కడ కూడా మనకు ఎలా కనిపిస్తున్నాడు అనంటే ఆదాముని చేసినవాడు, సృష్టించినవాడు, క్రియేట్ చేసినవాడు లేదా తయారు చేసినవాడు దేవుడు అని మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ కూడా ఒకవేళ ఆదాముకి దేవునికి గల సంబంధం కేవలం సృష్టికర్తయేనా? అంటే ఈ జీవరాశులకి, చెట్లకి లేకపోతే సూర్య చంద్ర నక్షత్రాలకి వీటిలన్నిట్లికి దేవుడికి ఉన్న రిలేషన్ సృష్టికర్త. మరి మనిషికి కూడా కేవలం సృష్టికర్త అనే ఒక రిలేషన్ మాత్రమే ఉందా? ఇంకా ఏమైనా దేవుడు చెబుతున్నాడా అని ఆలోచించగలిగితే లూకా సువార్త 3వ అధ్యాయం చివరి వచనంలోకి వెళ్ళిపోయేటప్పటికి లూకాసు వార్త 3వ అధ్యాయం చివరి వచనానికి వెళ్ళిపోయేటప్పటికి అక్కడ యేసుక్రీస్తు గారి వంశావళంతా చెప్పుకొస్తాడు. చెప్పుకొచ్చిన తర్వాత చివరి వచనంలో ఏమంటాడు అనంటే ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము దేవునికి కుమారుడు. అంటే ఏమి బంధం కనిపిస్తుంది? ఇప్పుడు ఒకవేళ నేను జేసన్ ప్రకాష్ గారి కుమారుడు అని అన్నాను అనుకోండి. అప్పుడు ఏం కనిపిస్తుంది? జేసన్ కొడుకు. మరి ప్రకాష్ గారు ఏమవుతారు? అనగానే తండ్రి అని ఆలోచించకుండా చెప్తాం. ఇక్కడ అదే దాన్ని ఒక్కసారి మనం ఆదాముకి కూడా వర్తించేసి ఒకసారి చూడగలిగితే ఆదాము దేవుని కుమారుడు అనగానే ఇప్పుడు దేవుడు ఏమైపోయాడు? ఆదాము కొడుకైతే దేవుడేమయ్యాడు? తండ్రి. అంటే మొట్టమొదటి మానవుడికి కేవలం సృష్టికర్త మాత్రమే కాదు గాని తండ్రి. దేవుడు తండ్రిగా ఉన్నాడు. మనమందరం కూడా ఆయన కుమారులం. ఇప్పుడు ఆదాము ఒక్కడే కుమారులా అంటే ఆదాము నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా కుమారులు, కుమార్తెలే అవుతారు. కాబట్టి మనందరికీ కూడా ఆయన ఎలా ఉన్నాడు అనంటే తండ్రిగా ఉన్నాడు. మనమందరం కూడా ఆయన పిల్లలముగా ఉన్నాము. సో మొట్టమొదటిది ఆయన ఒక శక్తి అని చూసాం. సెకండ్‌ది ఆయన సృష్టికర్తగా చూసాం. మూడవది దేవుడు మన తండ్రి. దేవుడు ఎవరు అని అనగానే మన తండ్రి అని మనం చూస్తున్నాం. సో ఒక్కసారి తండ్రిగా ఆయన ఏం చెబుతున్నాడు మన కోసం అని ఆలోచించగలిగితే మనకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వరకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వరకు. చదవమ్మ ఒకసారి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై. ఇక్కడ చూడండి, తనకు కుమారునుగా స్వీకరించుటకై ముందుగా తన కోసం నిర్ణయించుకుని పరిశుద్ధులము నిర్దోషమైనని జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఆదాము దేవుని కుమారుడు రాయబడిపోయిందండి, కరెక్ట్ అని ఒప్పేసుకుంటాం. కానీ మనము దేవుని కుమారులమే. మనకు తండ్రిగా దేవుడు ఉన్నాడు. మనం దేవుడు అనగానే ఎక్కడో దూరంగా కనిపిస్తాడు. ఆ దేవుడా అంటాం. అదే నాన్న అని పిలిచామనుకోండి, అది ఎలా ఉంటది? అసలు ఒక తండ్రి కుమారుల రిలేషన్‌లో ఇప్పుడు మనం ఇంతకుముందు కూడా ఒకసారి చూసాం. ఇస్సాకు అబ్రహాముని ఏమని సంబోధించాడు అనంటే, నా
తండ్రి అని పిలిచాడు. అంటే మై ఫాదర్, నా నాన్న, నాన్న అనగానే నా ఆ పదంలోనే నా అనేది మనకు కనిపిస్తుంది. నాన్న అనగానే నాది, నావాడు. నాన్న ఎవరు అనంటే నావాడు అని మనకు ఆ ఫీలింగ్ ఎప్పుడైతే వస్తదో, అప్పుడు మనకి దేవుడికి గల రిలేషన్, దేవుడు అనగానే దేవుడు ఎక్కడో పరలోకంలో ఉంటాడు. నేను ఎక్కడో ఉంటాను. ఆయన దేవుడు, నేను మనిషిని అన్నంత సేపు చాలా దూరంగా కనిపిస్తా ఉంటది. చాలా దూరం. దేవుడికి, మనకి కూడా చాలా డిస్టెన్స్‌లో ఉన్నట్టు కనిపిస్తది. కానీ ఎప్పుడైతే నా తండ్రి అని అది మనము చెప్పుకోగలిగినప్పుడు, మా నాన్నండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన పిల్లల దగ్గరికెళ్ళినప్పుడు ఏదైనా చెప్తే, అమ్మో! అసలు మా వోడు వాళ్ళ డ్యాడీ వచ్చే వరకు పడుకోడండి అంటాం. కొంతమంది వాళ్ళ డ్యాడీ వచ్చేవరకు వాడు అన్నం కూడా తినడండి. ఎందుకు? నాన్నతో ఉన్న ఒక బాండింగ్, ఒక సంబంధం, ఒక అనుబంధం అనేది ఏదైతే ఉందో, మనం ఈ లోకంలో ఉన్న పేరెంట్స్‌ని లేదా అమ్మ-నాన్నలని చూసినప్పుడు మనకి ఏదైతే అది అనుబంధం ఫీల్ అవుతూ ఉంటామో. ఇప్పుడు చూడండి, ఒకవేళ ఇన్ కేస్ పిల్లలు, ఇప్పుడు నిన్న అన్నయ్య కూడా చెప్పారు. వయసు మనం ఎంత పెద్దోళ్ళం అయిపోయినా కానీ మన అమ్మ-నాన్నలకి మనం పిల్లలమే. ఇప్పుడు మా మమ్మీ ఉన్నారు. ఇప్పటికి నన్ను ఒక చిన్న పిల్లలాగే చూస్తారు. ప్రిన్సీ కన్నా ఇంకా ఎక్కువ గారం. నాకే అంత కూతురుంది. కానీ నన్ను ఇంకా చిన్న పిల్లలాగే చూస్తారు. ఏ పని చేయనీయరు. అంటే ఇక అది గారం అనాలో, ప్రేమ అనాలో అది నాకర్థం కాదు కానీ, ఇప్పటికి ఇంక అలాగే చూస్తా ఉంటారు. అంటే ఒక తండ్రి, ఒక తల్లి, పిల్లలుతో ఉన్న సంబంధం ఎలా ఉంటుంది అనంటే, ఒకరికి ఒకరి మధ్య ఉండే ఆ ప్రేమ, ఆ అనుబంధం అనేది చాలా ఉంటది. అది మనం మన పేరెంట్స్‌తో, మన తల్లిదండ్రులతో ఎలాగైతే ఫీల్ అవుతున్నామో, మనం అంతకన్నా ఎక్కువగా ఎవరి గూర్చి ఫీల్ అవ్వాలి అనంటే, మన తల్లిదండ్రులను మనకిచ్చిన ఆ తండ్రి గూర్చి, ఆ అనుబంధాన్ని మనం ఫీల్ అయినప్పుడు, అప్పుడు దేవుడు మనకి తండ్రిగా కనిపిస్తాడు. ఏదో చెప్పేయొచ్చు, పరలోకంలో ఉన్న తండ్రి అని ప్రార్థన చేసేయొచ్చు. నోటి మాటతో చెప్పడం కన్నా కూడా, మన హృదయంలో ఆ ఫీల్ కలిగినప్పుడు, నా తండ్రి నాకున్నాడు. ఇప్పుడు నేనొక చిన్న, అంటే ఇక్కడ ఇది సందర్భం కాదు కానీ, ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఆల్‌మోస్ట్ మా ఫాదర్, అంటే నన్ను ఈ శరీరాన్నిచ్చిన నా కన్న తండ్రి ఎవరైతే ఉన్నారో 18 ఇయర్స్ బ్యాకే చనిపోయారు. కానీ అప్పుడు చాలా బాధపడ్డాను. ఏంటి దేవుడా! మా డ్యాడీని ఇంత తొందరగా తీసుకున్నావు. డ్యాడీ లేకుండా చేసేసావు అని అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే, ఈ లోక ఫాదర్ ఎప్పటికన్నా వదిలి వెళ్ళిపోయేవాళ్ళే. ఒకవేళ ఆ ఇయర్ 2006 కాపోతే 2007 10 ఎప్పటికి వదిలి వెళ్ళిపోయేవారే. కానీ ఈ ఈ లోకపు తండ్రి వదిలివేసినా కూడా, నేను ఇంకా నిజంగా నన్ను కన్న నా తండ్రికి నేను చాలా దగ్గరయ్యాను. అంటే నాకు ప్రతిసారి కూడా, అంటే అసలు ఇంట్లో ఏదైనా కానియండి, ఒకలాంటి ఫీలింగ్ ఏదైనంటే, ఏదున్నా ఓపెన్‌గా నేను మాట్లాడగలుగుతాను అనంటే, కేవలం నా కన్న తండ్రితోటే. ఏదైనా దేవుడా అనుకుని మొదలెడతాను. అసలు అర్ధరాత్రి మెలుకు రానియండి, ఏ టైంలో నేను ఒంటరిగా ఉన్నాను అనంటే, కేవలం నా ఆలోచనలు ఎలా ఉంటాయంటే, దేవునితో నా సంభాషణ కంటిన్యూయస్‌గా అవుతానే ఉంటది. నేను అది కళ్ళు మూసుకోవచ్చు, కళ్ళు తెరిసి ఉండొచ్చు, మోకాళ్ళెయొచ్చు, ఎయకపోవచ్చు. బట్ నేను మెలకువగా ఉండి ఒంటరిగా ఉన్నాను, నా ఆలోచనలో ఉన్నాయనంటే, ఇంకా ఆలోచనలో కేవలం నా దేవుడితో ఒక రిలేషన్. ప్రతీదీ చెప్పుకుంటా ఉంటాను. నాకేదనిపిస్తే అది. దేవుడా నాకిలాగనిపిస్తుంది. ఇది కరెక్టేనంటావా? తండ్రి ఇలా అనిపిస్తుంది, ఇలా ఇలా అనుకుంటున్నారు. మరేంటి, నేనేం చేయమంటావు? అసలు నేనెలాగుంటే బావుంటదంటావు? లేకపోతే ఈ పని నేనెలా చేస్తే బావుంటదంటావు? నిజంగా ఇది నీకు మహిమకరంగా నేను చేయగలుగుతానా? ఇలా ఏది ఉన్నా, అది చిన్న పనవ్వనియండి, పెద్దదవ్వనివ్వండి. ఏదైనా ఎలా ఉంటదంటే, నేను పెళ్లి కాకముందు, అంటే మా డ్యాడీ ఉన్నన్ని రోజులు కూడా మా డ్యాడీతో అలాగే డిస్కస్ చేసేదాన్ని. ఏదున్నా మమ్మీతోటి చాలా తక్కువ మాట్లాడేదాన్ని అప్పుడు గూడా. ఎక్కువగా మా డ్యాడీ తోటి రిలేషన్ ఉండేది. ఏది చెప్పాలన్నా ప్రతీది డ్యాడీ ఆఫీస్ నుంచి వచ్చే వరకు వెయిట్ చేసేదాన్ని. కాలేజ్‌లో ఉన్నప్పుడు, హాస్టల్‌లో ఉన్నప్పుడు కూడా ఎక్కువగా డ్యాడీ తోటే నేను ఉండేదాన్ని. ఏదైనా డ్యాడీకి షేర్ చేసుకోవడం అలవాటు. ఎప్పుడైతే డ్యాడీ చనిపోయారో, అప్పటినుంచి నా రిలేషను హెవెన్లీ ఫాదర్, అంటే పరలోకంలో ఉన్న తండ్రితోటి కనెక్ట్ అయిపోయాం. ఇంక అప్పటినుంచి కూడా ఏదున్నా ఆ! దేవుడున్నాడు నాకు. ఒకలాంటి మొండి ధైర్యం అన్నమాట. ఆహ్, ఏంటి అని ఎదుటి వాళ్ళకి అది కొంచెం వింతగా అనిపించొచ్చు. అసలింత మొండి ధైర్యం ఏంటి?
అనుకోవచ్చు. కాకపోతే నాకెలా అయిపోయిందంటే రోజు రోజుకి కూడా నాకు చాలా దగ్గరగా నాతో ఉన్నాడు. నా పక్కనే ఉన్నాడు. జస్ట్ నాకు కనిపించట్లేదు గానీ నా పక్కనే ఉన్నాడు. నన్ను పట్టుకునే ఉన్నాడు నా దేవుడు. నా తండ్రి అనే ఒక భావం ఎప్పుడైతే కలుగుతుందో అసలు చాలా ధైర్యంగా అనిపిస్తది. ఎలాంటి సిట్యుయేషన్ అయినా కూడా. కొన్నిసార్లు లోన్‌లీగా అనిపించినా గూడా దేవుడా! నువ్వు నా పక్కనే ఉన్నావు కదా! నేనెందుకిలా ఫీల్ అవుతున్నాను నేను అనుకుంటూ మళ్ళీ నన్ను నేనే ధైర్యపరుచుకుంటూ ఉంటాను. అది ఆ బంధం అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా రావాలి. అలా వచ్చినప్పుడే మనం ఎలా ఉంటామనంటే ఇప్పుడు ఒకవేళ తండ్రి మనతో ఉన్నాడనుకోండి. మనం ఏదన్నా తండ్రికి ఇష్టం లేని పని చేస్తామా? ఇప్పుడు నీ తండ్రి నిన్ను చాలా ప్రేమించొచ్చు. నువ్వు నీ తండ్రిని ప్రేమించొచ్చు. కానీ వాళ్ళు పక్కనున్నప్పుడు ఒకలా ఉంటాం. ఒకవేళ వాళ్ళు దూరంగా ఉన్నారనుకోండి. ఇప్పుడు మా పిల్లలే ఉన్నారు. వాళ్ళ డ్యాడీ అంటే చాలా ఇష్టం. కాకపోతే కూల్ డ్రింక్స్ అంటే కూడా చాలా ఇష్టం. మేము వద్దు అని చెప్పినా మా కళ్ళు కప్పేసి కూల్ డ్రింక్ తాగేస్తుంటారు. అదే మేము ఎదురుగుండా ఉన్నామనుకోండి. మా డ్యాడీని అడగాలి. డ్యాడీ వద్దంటారు అంటారు. అదే డ్యాడీ పక్కన లేరు. పర్లేదురా తాగేయి నేను చెప్తాలే అనగానే టుపుక్కుని ఏసేసుకుంటారు కూల్ డ్రింక్. అంటే ఒకవేళ మనతోటే ఉన్నారు అనే ఒక భావం ఎప్పుడైతే మనకు డెవలప్ అవుతుందో, అప్పుడు మనం తండ్రికి లోబడేవారిగా, తండ్రికి భయపడేవారిగా, తండ్రి యందు భక్తి కలిగి ఉండేవాళ్ళలా అంటే ఒక మంచి అనుభవంలోనికి వెళ్ళేవారిగా ఉండగలుగుతాం. ఇది దేవుని గూర్చి మనకుండవలసిన ఒక అనుభూతి. దేవుడు ఇప్పుడు అన్యులు ఎలాగైతే దేవుడు అనగానే ఒక రూమ్ పెడతారు. ఆ రూమ్‌లో పెట్టుకుంటారు. వీళ్ళకి పొద్దుట్లో, సాయంత్రాలు ఎళ్తారు. పూజ చేస్తారు. దండం పెట్టుకుంటారు. వచ్చేస్తారు. లేదా మళ్ళీ గుడి కనిపించినప్పుడే మళ్ళీ దండం పెట్టుకుంటారు. కానీ మనకున్న ఒక మంచి అదృష్టం ఏంటి అనంటే, మనతో పాటు ఎప్పుడు ఉండే కన్న తండ్రి అయిన దేవుడు మనకి దేవుడుగా ఉన్నాడు. దాన్ని బట్టి మనం చాలా సంతోషించాలి. కానీ ఇవన్నీ ఎరుగని శాస్త్రం ఏం చేస్తుంది అనంటే, మనుషుల్ని తప్పుదోవ పట్టించడానికే చూస్తుంది. ఎంతగా తప్పుదోవ పట్టిస్తున్నారు అనంటే, దేవుడు లేడు అంటూనే దేవుడు సృష్టించిన ప్రకృతినంతని చూపిచ్చి, మొక్కల్ని చూపిచ్చి, వృక్షశాస్త్రం అన్నారు, జంతువులను చూపిచ్చి, జంతు శాస్త్రం అన్నారు, నక్షత్రాలను చూపిచ్చి, కాస్మాలజీ అన్నారు. ఇలా రకరకాల శాస్త్రాల్ని అధ్యయనం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏం తెలిసిందయ్యా? దాని నుంచి ఏమన్నా దేవుని గురించి తెలుసుకున్నారా అనంటే, వాళ్ళకి తెలిసింది అతి చాలా కొద్దిదని చెప్పొచ్చు. ఎలా అనంటే, ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్తున్న మాట ఏంటి అనంటే, ఒకవేళ విశ్వం అంతా ఒకవేళ 100% అని అనుకుంటే, దాంట్లో కేవలం 5% మాత్రమే మాకు తెలుసు. మిగిలిందంతా కూడా ఏమైందో మాకు తెలీదు కాబట్టి, దాన్ని మేము డార్క్ మ్యాటర్ అంటున్నాం. ఈ 5%లోనే నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, మన భూలోకము, మనకి రిలేటెడ్ ఈ విశ్వాన్నంతా కూడా 5%లో పెట్టారు. ఈ 5%లో కూడా నిజంగా వీళ్ళకి ఎంత తెలుసు అనంటే, సూర్యుడు ఉన్నాడని తెలుసు. నక్షత్రాలు ఉన్నావి అని తెలుసు. ఎవరన్నా నక్షత్రం దగ్గరికి ఎళ్లారా? ఏదన్నా ఒక స్టార్‌నన్నా రీచ్ అయ్యారంటే, ఒక్క నక్షత్రం దగ్గరికి కూడా ఎళ్ళలేదండి. మాకు నక్షత్రాలు తెలుసు. కాస్మాలజీ, నక్షత్ర శాస్త్రం అంటారు. ఒక్క నక్షత్రాన్నన్నా ఎళ్లి చూసారా? మహా అంటే మన వాళ్ళు ఎక్కడికెళ్ళొచ్చారు అనంటే, చందమామ దగ్గరికెళ్ళొచ్చారు. అక్కడ వరకెళ్ళి ఏం తీసుకొచ్చారు అనంటే, చౌడు భూమి అని తెలుసుకొనొచ్చారు. అంతే. అంతకు మించిగా వీళ్ళు ఎన్నన్నా ప్రయత్నాలు చేసేస్తారు. దేవుడేమన్నాడు? రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 19, 20 వచనాలు చూసుకుంటే, రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 19, 20లో చూసుకుంటే, అక్కడ దేవుడేం చెప్పాడు? ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు, దేవత్వమును సృజింపబడిన వస్తువులను చూడగా అర్థమవుచున్నాయి. అంటే దేవుని యొక్క లక్షణాలు, అదృశ్య లక్షణాలు, కనపడని లక్షణాలు అవే నిత్యశక్తి, దేవత్వం. ఇవి అంటే దేవుడు ఒక శక్తి అనేది మనకు తెలియాలి అనంటే, సృష్టిలోని వస్తువులన్నీ చూడు, నీకప్పుడు దేవుడు అర్థమవుతాడు అనంటే, ఈ శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారంటే, అవన్నీ చూస్తున్నారు. అవన్నిట్ల మీద రీసెర్చ్‌లు చేస్తున్నారు. చివరికి ఏమంటున్నారంటే, మాకు తెలిసింది కొంచెమే. ఆ కొంచెంలో అయినా కానీ ఆటిలకి అవే వచ్చినియి. దేవుడు లేడు. దేవుడేమో ప్రకృతిని చూసన్నా నన్ను గుర్తించుకోండ్రా! నేనే వాటిని కలుగచేశాను. నేను లేకుండా అవి కలుగబడలేదు. నేనే వాటిని సృజించిన సృష్టికర్తను. నేనే దేవుడిని అని దేవుడు వాటిని చూసి తెలుసుకోండంటే, వీళ్ళు రకరకాల సైన్సులు. సైన్స్ వచ్చినియే తప్ప, ఆ సైన్స్‌లో నుంచి సైన్స్‌ని కలిగించిన వాటిని అంటే ఇప్పుడు ప్రకృతిని చూసే కదా శాస్త్రం పుట్టింది. మరి ఈ ప్రకృతిని కలిగించిన దేవుడిని, ఆ శక్తిని మాత్రం వీళ్ళు
గుర్తించలేకపోతున్నారు. ఇంకా ఎంత వ్యర్థమైన ప్రయాసలు చేస్తున్నారంటే ఆహ్, మీకు తెలిసే ఉంటది. గాడ్ పార్టికల్ అని మేమొకటి కనిపెట్టేసాము. ఇదే మూలం. అంటే ఒక మూల పదార్థము. దీని నుండే మొత్తం ఇదంతా వచ్చేసింది. ఈవెన్ స్టడీ స్టేట్ థియరీ అని కూడా ఒక థియరీ వచ్చింది. మీరు వినే ఉంటారు. ఆహ్, ఈ స్టడీ స్టేట్ థియరీలో కూడా బిగ్ బ్యాంగ్‌లో కానియండి, స్టడీ స్టేట్ థియరీలో గాని మొత్తం బేస్ ఏంటి అనంటే, ఒక చిన్న పదార్థం ఉంది. అది సింగులారిటీ అంటారు. ఒక చిన్న పదార్థం, ఏకత్వ పదార్థం అని అంటారు. ఆ చిన్నదంట డివైడ్ అయిపోయి అలా 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 అన్ని ఫార్మ్ అయిపోయినాయంట. దాంట్లో నుంచే డివిజన్ అయిపోయి ఏకకణ జీవి నుంచి మనలాగా మల్టీ సెల్యులర్ ఆర్గానిజం బహుకణ జీవులు కూడా వచ్చేసినియి అని వీళ్ళు అంతా ఊహాగానాల్లోనే రీసెర్చ్ చేస్తున్నారు. నిజంగా రీసెర్చ్ చేసినప్పుడు దాంట్లో నీకు దేవుడు కనిపిస్తాడు. ఆహ్, ఉదాహరణకి ఆకాశాన్ని చూస్తే దాంట్లో దేవుడి లక్షణం ఏం కనిపిస్తుంది? ఒకసారి ఆలోచించండి. మరి ప్రకృతిని చూడమన్నాడు కదా! ఏంటి ఆలోచించండి దేవుని యొక్క లక్షణం ఏం కనిపిస్తుంది అనంటే, మొట్టమొదటగా ఆదికాండము కీర్తనల గ్రంథం 19 అధ్యాయం 1 వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. అంటే ఆకాశము చూడగానే ఎంత విశాలమైనది, చాలా పెద్దది, మహా అంటే వెరీ బిగ్ అన్నమాట. అది మహిమ దేవుని యొక్క గ్రేట్‌నెస్‌ని చూపిస్తుంది. దేవుడు ఇంత పెద్దవాడు, అంతము అసలు ఆకాశానికి ఒక అంతుందా అంటే అంతే లేని ఆకాశం అని పిలుస్తాం. దేవుడికి కూడా అలాంటిదే అలాగే ఉన్నాడు. అలాగే సూర్యుని చూసినప్పుడు అబ్బా! ఇన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి సూర్యుడు అంటే మండుతూనే ఉన్నాడండి. వెలుగునిస్తే ఉన్నాడండి. శక్తినిస్తూనే ఉన్నాడండి. అసలు సూర్యరశ్మే లేకపోతే మొక్కలు బ్రతకవు. భూమి మీద లైఫే లేదు అంటారు. అలాగే నీళ్లు లేకపోతే ఇప్పుడు భూమి అనేది బ్లూ ప్లానెట్‌గా ఒక లివింగ్ ప్లానెట్‌గా పిలువబడుతుంది అనంటే కారణం నీళ్లు భూమి మీద మాత్రమే ఉన్నాయి. ఈ శాస్త్రవేత్తలు రకరకాల రీసెర్చ్‌లు చేసి అక్కడ చారలు కనిపించినియి. ఇక్కడ నీటి ఛాయలు కనిపించినియి. అక్కడేంటో ఐస్ గడ్డలు కనిపించినియి అని అంటున్నారు కానీ విశ్వం ఆవలుంది. ఎందుకంటే కింద నీళ్లు, పైన నీళ్లు వేరు చేశాడు. ఆ పైన ఎక్కడో ఉన్నాయి. భూమి మీద పైన ఉంది. ఆ మధ్య గ్యాపే ఈ ఆకాశము, భూమి విశ్వంలోనే అక్కడక్కడ ఇవి ఉన్నాయి. అక్కడున్నాయి. అక్కడి వరకు వీళ్ళు వెళ్ళలేదు. ఎందుకంటే అంచులు వీళ్ళకి తెలియదు కదా! అంచులున్నాయి. వీళ్ళు ఏయో ఊహాగానాలు చేసి ఎక్కడో గీతలు కనిపించినియి, ఎక్కడ ఏదో అయిపోయింది అనగానే వాటిని చూసేసి అక్కడ లైఫ్ ఉండొచ్చు. సో, మీరు చందమామ మీద ఇల్లు కట్టుకుంటారా? అక్కడ ప్లాట్లు కొనుక్కుంటారా? లేకపోతే ఇంకెక్కడ ఉంటారా? అని మనుషులని తప్పుదోవ పట్టిస్తున్నారే తప్ప, నిజంగా వాటిని చూసినప్పుడు నిజంగా దేవుడు భూమినే నివాసయోగ్యంగా చేసిన సృష్టికర్త. ఈ భూమిని దేవుడే కలిగించాడు అని మాత్రం మనుషులు చెప్పట్లేదు. ఈ శాస్త్రవేత్తలు అసలు అంతకన్నా దేవుడిని ఒకవేళ దేవుడు ఉన్నాడు అని ఒప్పుకుంటే ఎక్కడ మేము తగ్గిపోతామో అని అసలు దేవుడు లేడు అనంటే ఒక పని అయిపోద్ది అని ఒక గుడ్డి నమ్మకంలో వాళ్ళు ఉండడమే కాక మనుషులందరినీ కూడా తప్పుత్రోవ పట్టిస్తున్నారు. ఎవరో కొంతమంది శాస్త్రవేత్తలు అయ్యో మేము చెప్పింది తప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ డార్వినే ఉన్నాడు. ఏమన్నాడు? కోతి నుండి అలా 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 ఎవల్యూషన్ జరుగుతూ ఎవల్యూషన్ అంటే పరిణామం చెందుకుంటూ కోతి నుండి మనిషి వచ్చేసాడు అని ఒక పెద్ద డార్విన్ థియరీ అని పెట్టాడు. కానీ ఎప్పుడైతే చావు వరకు వెళ్ళిపోయాడో అప్పుడు లేదు దేవుడే సృష్టించాడు అని ఒప్పుకున్నాడు. కానీ దాన్ని బయటికి రానివ్వలే. డార్విన్ సిద్ధాంతం చిన్నప్పటి నుంచి పిల్లలకి నూరి పోసేశారు. కోతి నుంచి వచ్చాడు. ఇప్పుడిప్పుడు లేదండి డార్విన్ సిద్ధాంతం తప్పు అని ఇప్పుడు బుక్స్ నుంచి తీసేశారు. కాకపోతే ప్రపోజ్డ్ ఎవల్యూషన్ థియరీస్ అని పెట్టారు. కంప్లీట్ గా తీసేయలే. ఎందుకంటే మనుషులు కదండి. మనుషులు అలా హెచ్చించుకోవడమే తప్ప నిజంగా దేవుడిని హెచ్చించడం వీళ్ళకి అసలు రాదు. అంటే ఒప్పుకోలేరు. తమకంట దేవుడు ఎక్కువ అని చెప్పుకోవడానికి కూడా వీళ్ళకి కూడా వేస్తూ ఉంటుంది. చూసుకుంటే ఇప్పటికీ మనం ఇంతగా దేవుడు ఉన్నాడు, ఆయనే సృష్టికర్త, ఆయనే సర్వశక్తిమంతుడు అని మనం ఎంతగా క్రైస్తవులందరం ఘోషిస్తున్నా మిగిలిన వాళ్ళు కూడా సరే వాళ్ళు నమ్మేది ఏదైనా వాళ్ళు దేవుడు ఉన్నాడు అని చెప్పే వాళ్ళే ఎక్కువ శాతంగా ఉన్నారు. అయినా కూడా శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారంటే గాడ్ పార్టికల్ లేదు, గాడ్ పార్టికల్ కనుక్కున్నాం,
ఇదే. దీనికి మించి ఇంకేమీ లేదు. ఇంకొంతమంది ఏంటంటే, లేదండి మేము రిసర్చ్‌లు చేసేస్తున్నాం. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ మేము మొత్తం కనుక్కున్నాం. సృష్టికర్త కోడే మాకు తెలిసిపోయింది. ఇంకసలు దేవుడితో పనే లేదు మాకు. మేము మనుషుల ఆయుష్కాలం పెంచేస్తాం. ఇంకొంతమంది ఏమంటారు, అసలు సృష్టి ఎప్పుడు పుట్టిందో కూడా మేము కనుక్కున్నాము. 13.7 బిలియన్ ఇయర్స్ 13.7 బిలియన్ కోట్ల సంవత్సరాలు అయిపోయింది. మేము కనిపెట్టేసాం. అసలు ఈళ్ళు ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ, దేవుడు ఒక మాటే చెప్పాడు. కాలములు, సమయములు తండ్రి ఆధీనంలో ఉన్నాయి. అసలది తెలుసుకోవడం మీ పని గాదు. నీకెందుకు? సృష్టి ఎప్పుడు పుడితే నీకెందుకు? ఎప్పుడు ఏదో భూమి పుడితే నీకెందుకు? ఎప్పుడు సూర్యుడు పుడితే నీకెందుకు? మనకు సంబంధం లేదు. దేవుడు మనకిచ్చాడు. మనం ఈ కాలంలో ఈ 2000 సంవత్సరాలలో మనం ఇక్కడ పుడతామని మన కోసం అవన్నీ చేసుంచాడు. అది నమ్మండి. దేవుడు మనకు తండ్రిగా, మనకవసరం అన్నీ ఇప్పుడు ఆలోచించండి. జనరల్‌గా ఒక ఫ్యామిలీలో ఫాదర్ ఉన్నాడు అనంటే ఆహ్, కనపడడు. కానీ ప్రతీదీ గమనిస్తూ ఉంటాడు. మీరు ప్రతి ఫ్యామిలీలో చూడండి. అంటే ఓన్లీ మీ ఫ్యామిలీలో ఉండొచ్చండి, ఇక్కడ లేడండి అనడానికి లేదు. తండ్రి అనంటే అసలు కావాల్సింది ప్రతీదీ చూసుకుంటాడు. పిల్లలు ఏం జేస్తున్నారు? ఎలా ఉన్నారు? ఇంట్లో ఏం జరుగుతుంది? ఏంటి? ప్రతీదీ గూడా గమనించేవాడినే తండ్రి అనంటాం. మరి ఇది ఎందుకు పెట్టాడు అనంటే, ఇది చూసినప్పుడైనా నీకంటూ ఒక కన్న తండ్రి ఉన్నాడు అని గుర్తెరుగు. ఎన్ని సాక్ష్యాలు, ఎన్ని ఆధారాలు, ఎన్ని రుజువులు పెట్టాడు అనంటే, దేవుడు ఎవరో కాదయ్యా! నిన్ను కన్న నీ తండ్రే. నీకు కావాల్సినయి అన్నీ ఇస్తున్నవాడు. నీకోసం అన్నీ నువ్వు రాకముందే సిద్ధపరిచినవాడు సృష్టికర్త. ఆయనే నీకు దేవుడు అని తెలుసుకోవడానికి ఇన్ని ఆధారాలు పెట్టినా, మనుషులు వాళ్ళ నమ్ముకున్న శాస్త్రవేత్తలు మాత్రం ఇంకా దేవుడికి దూరంగానే వెళ్ళిపోతూ ఉన్నారు. ఈరోజు మనం ఇవి తెలుసుకున్న మనం ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు నీకు ఎవరుగా ఉన్నాడు? దేవుడెవరు అంటే దేవుడు తండ్రి. నీకు దేవుడు ఎవరుగా ఉన్నాడు అనేది మనం ఆలోచించాలి. ప్రతి ఒక్కళ్ళకి దేవుడు ఎవరు అనగానే ఎవరికి తోచింది వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ నీకు దేవుడు ఎవరుగా ఉంటున్నాడు? నీకు కేవలం సృష్టికర్తతోటే ఆగిపోయాడా? లేక నీకు తండ్రిగా ఉంటున్నాడా? మరి తండ్రిగా ఉంటే నువ్వు నీ తండ్రితో ఉన్న ఆ బంధాన్ని మెయింటైన్ చేయగలుగుతున్నావా? నీ తండ్రి నువ్వు సంతోషపెట్టగలుగుతున్నావా? ఒకసారి ఆలోచించండి. ఈ భూమి మీదకి అసలు మిమ్మల్ని ఎందుకు పంపించాడు? అని ఎప్పుడన్నా ఆలోచించి తిరిగి నేను మళ్ళీ తండ్రి యొద్దకు వెళ్ళాలి. ఇందాక మనం ఎఫ్ఎస్‌సిలో చూసుకున్న వచనం కూడా అదే. పరిశుద్ధులముగా, నిర్దోషులముగా తన కుమారులనుగా స్వీకరించాలి. తన పిల్లలుగా మంచిగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నట్లుగా మనం జీవించగలుగుతున్నామా? లేకపోతే అసలు ఏమీ సంబంధం లేకుండా, ఏమీ పట్టనట్లుగా నేనొచ్చాను, నేను చస్తాను, చచ్చిన తర్వాత ఏమవుతదో నాకు తెలియదు. ఇప్పుడు దేవుడున్నాడని నమ్మిన నీవు కూడా ఒకవేళ దేవుడిని అలాగే నీ వృధా వ్యర్థమైన ఆలోచనలతో తండ్రిని దూరం చేసుకోగలుగుతున్నావా? ఏమోలెండి ఏదోటో జరుగుతది అని అనుకుంటూ మరి నువ్వు నిరాశలో ఉంటున్నావా? ఒక్కసారి ఆలోచించుకోండి. చాలా చాలా ఇది అంటే కేవలం పాఠమే కాకుండా మనం తండ్రిని ఎరగడానికి ఏ విధంగా ఎరుగుతున్నాం మనం? తండ్రిగా ఎరగగలుగుతున్నామా? ఎరుగుట అనగానే ఏంటి అనంటే వాళ్ళ కోసం మనం అన్నీ తెలుసుకొని ఉండడం. దాన్నే ఎరగడం అంటాం. మీరు దేవుడిని ఎలా ఎరుగుతున్నారు? దేవుడు మీకు తెలుసు. మీరు మరి దేవుని దగ్గర అదే ప్లేస్‌ని పొందుకోగలుగుతున్నారా? నిన్నటి వాక్యంలో కూడా మనం చూసాం. దేవుడు మిమ్మల్ని గుర్తించగలుగుతున్నాడా? దేవుడు మిమ్మల్ని ప్రేమించగలుగుతున్నాడా? మరి తండ్రి అనే బంధాన్ని మనం మెయింటైన్ చేసినప్పుడు అది ఎప్పుడు కూడా టూ వే రిలేషన్‌షిప్. మనం ప్రేమించాలి. అప్పుడే మనం ప్రేమించబడతాం. నువ్వు తృణీకరించావనుకో దేవుడు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. చేతులు చాచి చూస్తూ ఉన్నాడు. ఎప్పుడొస్తాడు నా కుమారుడు? మరి నువ్వు వెళ్తావా? లేదు నేను ఎక్కడికో పోతానని పాతాళానికి జారిపోతావా? ఆలోచించుకొని సరైన నిర్ణయం తీసుకోండి. నీకు దేవుడు ఎవరుగా ఉన్నాడు? ఈరోజే మంచి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతూ ప్రార్థనతో మరి ఈ క్లాస్‌ని ముగించుకుందాం. తండ్రి, నాయనా ఈ సమయం వరకు ప్రభువా నిజంగా నీకు మాకు మధ్య ఉన్న అనుబంధాన్ని మీరు మీ యొక్క
ఆవేదనని, మీ మనస్సును మీరు మాకు తెలిపారు అని నేను నమ్ముచున్నాను. అయినా తెలుసుకున్న మేము ప్రభా నిజంగా నీ ఆశయాలను నెరవేర్చి, నిన్ను సంతోషపెట్టి, నీకిష్టలుగా, నీకు ప్రియమైన కుమారులు, కుమార్తెలుగా మేము ఉండగలిగినట్లు సహాయాన్ని దయచేయండి. నాయన మీరు మా కొరకే ఎదురు చూస్తున్నారని మేము గుర్తెరిగి, తండ్రి అని పిలవడమే కాక, తండ్రి నీతో ఆ మంచి అనుబంధాన్ని మేము కలిగి ఉండగలిగినట్లు, నాకు నా తండ్రి అని మేము పిలవగలిగే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని అడుగుచు నాయనా నీ కృపలో భద్రపరచండి. నాయనా అనారోగ్యంతో బాధపడుతున్నా మరి మదనను బట్టి నీ సన్నిధికి వస్తూ ఉంటున్నాం ప్రభా, జ్ఞాపకం చేసుకోనండి. నీ చిత్తమైతే ప్రభా సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. మరి డాక్టర్స్ కూడా సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలిగినట్లు వారికి కావాల్సిన జ్ఞానాన్ని ప్రభా నీ యందు నిరీక్షణ కలిగి ధైర్యముగా ప్రభా మీరు ఆరోగ్యవంతులుగా చేసి ప్రభా నీ పనులు ముందుకు తీసుకుని వెళ్తారని మేము నమ్ముచూ ఉన్నాం. అలాగే మాకు తెలియకుండా ఇంకెవరైనా అనారోగ్యంగా ఉంటే వారిని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. నాయన ఎగ్జామ్స్ కి సిద్ధపడుతూ ఉంటున్న బిడ్డలందరిని బట్టి నీ సన్నిధికి వస్తూ ఉంటున్నాం. నాయన నిజంగా నీ వాక్యాన్ని లోతుగా తెలుసుకుని నిన్ను గ్రహించాలి, నిన్ను ఎరగాలి అని మరి ప్రభా మంచి తీర్మానం తీసుకొని ముందుకు వెళ్తుండగా సహాయాన్ని దయచేయండి. కేవలం పరీక్షల నిమిత్తం కాక నైనా సంపూర్ణంగా ప్రభా వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని బిడ్డలందరికీ దయచేయమని అడుగుచుంటున్నాం. నాయన మా ప్రవర్తన, మా క్రియలు కూడా ప్రభా నీ బిడ్డలుగా ఉండగలిగినట్లు మీ కృపను చూపించమని, ఇక్కడ జాయిన్ అయిన ప్రతి బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనమని, నీ కృపలో భద్రపరచమని, తిరిగి మేము కలుసుకునే పర్యంతం మీ తోడు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. రేపు మార్నింగ్ క్లాస్ లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు.